అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ పక్కన ఆంధ్రప్రదేశ్ పక్కన పొద్దులేస్తే బస్సులు చాలా మంది ఒడ్డు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు, అదేవిధంగా ఈరోజు జిల్లా అధ్యక్షులుగా బాధ్యత స్వీకరిస్తున్నటువంటి రామాంజనేయ గారు, అదేవిధంగా మొన్న పార్లమెంట్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థి అయినటువంటి భరత్ ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఇద్దరు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు, రమాదేవి గారు. ఎక్కడి వాళ్ళకి తెలుసు విశ్వాసంతో గెలిపించుకుంటే ప్రతి ఒక్కరు తెలుస్తారు. అక్కడేదో ప్రచారం చేయాలని ఇక్కడేదో ప్రచారం చేయాలని అక్కడ చేస్తే రాజకీయాల్లో ఎప్పటికీ కూడా ముందుకు పోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి దించేసి ప్రజలు దేనికోసం దించేసి ఆ పార్టీ యొక్క అరాచకాలు, ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక పోరాటం చేసింది. టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పార్టీ అని తెలంగాణలో ప్రజా సమస్యల పైన అహర్నిశలు పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రతి కార్యకర్త పోరాటం చేసింది. ఆ పోరాటాల ఫలితమే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుపోయింది. వాళ్ళు ఏమైనా ఉద్యమం చేయలే, టీఆర్ఎస్ వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేయలేదు, పోరాటం చేయలేదు, ఏం చేయలేదు, జైల్లో పోలే. మన రాష్ట్ర అధ్యక్షుడు జైల్లో పోయింది, కార్యకర్తలు జైల్లో పోయింది, లాఠీ దెబ్బలు తిన్నారు, అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ మనం పోరాడితే అన్ని పుచ్చుకున్నారు. ఏ పని చేయకుండా ఆనందం చేసి కాంగ్రెస్ పార్టీ ఎందుకని అబద్ధం హామీలు ఇచ్చి అబద్ధము మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు సమస్య పైన ప్రశ్నించి పోరాటం చేసినటువంటి విధంగా ప్రతి కార్యకర్త గ్రామీణ ప్రాంతాల నుంచి ఈరోజు పెద్ద ఎత్తున స్ఫూర్తిగా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలి. ఈరోజు ఇళ్ల గురించి చెప్తూ వాళ్ళు ఇందిరమ్మలని పేరు పెట్టారు. నరేంద్ర మోదీ గారు ఇల్లు అని అడుగుతున్నారు. మోదీ గారు మాకు ఇల్లు ఏంటి అని వచ్చాడు మన ముఖ్యమంత్రి పోయి, వీళ్ళేమో పేరు ఇందిరమ్మని అని పెడతారట. పరిస్థితి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమంటాడు? నిజంగా పేదవాళ్ళకి ఇల్లు అంటే ఒకటే చెప్పాలి, మీరు కేంద్రం నుంచి ఇచ్చే ఇల్లు మేము పేదవాళ్ళకి ఇస్తాము, మేము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇల్లు మేము ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుంటామని చెప్పాలి. ఆయన ఇచ్చేది ఇందిరమ్మ పెట్టుకోకు, కేంద్రం ఇచ్చేది అయితే మీరు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మోసం చేసి అబద్ధాలు చేసి రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సాకారం చేస్తూ ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ప్రణాళికబద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మోసం హామీలను నమ్మి ఈరోజు ఓట్లు వేసి గెలిపిస్తే ఏమంటున్నారు? కేంద్రం డబ్బులు ఇస్తారు, కేంద్రం డబ్బులు ఇస్తారు అంటే కేంద్రం 4 వేల పెన్షన్ ఇస్తారని చెప్పినా భారతీయ జనతా పార్టీ లేదా 2,500 రూపాయలు ఇస్తారు భారతీయ జనతా పార్టీ చెప్పినా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు భారతీయ జనతా పార్టీ చెప్పినా, 15,000 ఎకరాలు రైతు భరోసా ఇస్తా ఎకరాకు సంవత్సరానికి భారతీయ జనతా పార్టీ చెప్పినా, చదువుకునే పిల్లలకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని భారతీయ జనతా పార్టీ చెప్పినా. అంటే నువ్వు చేసినటువంటి మోసాలన్నిటికీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ సార్కి ఏదేమైనా ఏం చేస్తామో ముందర కాంగ్రెస్ చెప్పినారు కదా, ఇది మోసాలని చెప్పినారు కదా. అదే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాం, 4,000 చేస్తామని మేము చెప్పలే. రైతు భరోసా అని చెప్పి రైతు బంధు గురించి మనం మాట్లాడేది ఇస్తామని చెప్పలే. 1,000 రూపాయలు కూడా రైతుకి ఇస్తామని చెప్పినాం. ఇట్లా ఇచ్చే మాటలే చెప్పి చేసేటటువంటి మాటలే చెప్పి అబద్ధాలు చెప్పలేదు. చదువుకునే పిల్లలకి ఏం చేస్తామో చెప్పినా, నిరుద్యోగులకు ఏం చేస్తామో చెప్పినా, మహిళలకు ఏం చేస్తామో చెప్పినా, రైతులకు ఏం చేస్తామో చెప్పినా, ఎంత పూర్తి చేయించాలి, వాటి ఎంత పరిష్కారం చేసుకోవాలనేటువంటి అవగాహన లేదు. ఎన్ని రోజులు ఉత్తగొట్టి మనం నాటుకుంటే ఎంత కావాలి, లెక్క వచ్చిందా లేదా, ఎన్ని రోజుల పట్టి పోయింది కదా, ఎవరిని కొట్టిండు, మనం లెక్క వచ్చిందా లేదా, రాత్రి లెక్క పెట్టుకుంటాం.
పెద్ద ఎత్తున ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. ఎంబడే రాజపాటు నిజవాది పడినటువంటి బొక్కై దేశంలో ఎంబడాన్ని మూసివేసి నీళ్ళని నీళ్ళు నింపాలి, అక్కడ వానకాలంలో దాన్ని పూర్తి చేసి నీళ్ళు నింపాలని చెప్పి వాళ్ళ మీద పోరాటం చేసిన రైతులందరూ. అదేవిధంగా వాల్మీకి సంఘం చేసినటువంటి వాల్మీకి పెద్దలు, అక్కడ చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ఆయన నమస్కారం తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా, గద్వాల జోగులాంబ జిల్లా అధ్యక్షులుగా ఈ యొక్క జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి, ప్రతి బూత్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పూర్తి సమయాన్ని ఇచ్చి వారి పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి సందర్భంగా వారిని కోరుకుంటూ, ఖచ్చితంగా ఇంతకుముందు భరత్ చెప్పిండు, గద్వాల అలంపూర్ 2 నియోజకవర్గాలు మన జిల్లాలో ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాలు కూడా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంతకుముందు పాకిస్తాన్ గారు ఒక మాట చెప్పి అందరికీ ఉంటారు, గద్వాలలో ముస్లింలు ఓట్లు ఎక్కువని 22,000 ఓట్లు ఉంటాయని మనకు ఓటు లేదు అన్నారు. ఇక్కడ 70,000 ఓట్లు ఉన్నాయి ముస్లింల ఆదోళిలో. 70,000 ఓట్లు ఉన్న ఆదోళిలో పాఠశాల భారతీయ జనతా పార్టీ గెలిచి వచ్చింది అంటే ఇది మీకు అందరికీ స్ఫూర్తిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ముందే మనం వాళ్ళేదో వీళ్ళేదో భారతీయ జనతా పార్టీ వీళ్ళేదో అని ఎవరో అవతల పార్టీ వాళ్ళు ఒక రాజకీయం చేస్తే కానీ మనం నమ్మి ఓట్లు పడితే ఇక మన
విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఇలా ప్రతి వర్గం ఎవరెవరైతే హామీలు ఇచ్చిండో బీసీల కోసం అనేక హామీలు ఇచ్చిండు, ఎస్సీల కోసం అనేక హామీలు ఇచ్చిండు, ఎస్టీల కోసం అనేక హామీలు ఇచ్చిండు, మహిళల కోసం అనేక హామీలు ఇచ్చిండు, రైతుల కోసం అనేక హామీలు ఇచ్చిండు, విద్యార్థుల కోసం అనేక హామీలు ఇచ్చిండు, నిరుద్యోగుల కోసం హామీలు ఇచ్చిండు. ఏదైనా ఒక హామీని నిలబెట్టుకున్నాడంటే ఏ హామీని నిలబెట్టినటువంటి పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ మీరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుకుంటూ ఆ స్థానిక సంస్థలు మనం ఉంటే ఫండ్స్ వచ్చి మొత్తం కేంద్రాలే గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ వాటి కోసం ఎంత ప్రిపేర్ అయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని అందరినీ కూడా కోరుకుంటూ మరి రామారావు మరి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని ప్రతి కార్యకర్తతో మండలంలో ఎక్కడ ఎవరితో గ్యాపులు లేకుండా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా ఏదున్నా అందరికీ సమాచారం చేరేటటువంటి విధంగా గ్రూపులను ఏర్పాటు చేసుకొని వాట్సాప్ గ్రూపులను ప్రత్యేకంగా చేసుకొని సోషల్ మీడియా గ్రూపులను చేసుకొని ఆ దిశగా ప్రతి ఒక్క సమాచారం ప్రతి కార్యకర్తకు అందేటటువంటి విధంగా ప్రతి బూత్ లో మీరు ఫస్ట్ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి బూత్ పోలింగ్ బూత్ ప్రతి బూత్ కి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి బూత్ లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎంత వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ప్రతి కార్యకర్తకు సమాచారం ఏ ప్రోగ్రామ్ ఉన్నా ప్రతి కార్యకర్త సొంతంగా ప్రోగ్రామ్ లో పాల్గొనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున విజయవంతమైనటువంటి లక్ష్యంతో ముందుకు రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ మరి వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరి